చిన్నప్పుడు మనం నేర్చుకున్న నీతి అడ్జస్ట్ అవటం, అన్నం లేకుండా తట్టుకోవటం, కరెంట్ లేకపోయినా నిద్రపోవటం, వేడి నీళ్ళు లేకపోయినా స్నానాలు చేయటం ఇలాంటివి ఈ రోజుల్లో పిల్లలకి లేవన్నమాట. ఖచ్చితంగా అన్ని సౌకర్యాలు ఉన్నాకే ఈ రోజుల్లో పిల్లలు పెరగాలనుకుంటారు. మనం కూడా అలానే పెంచాలనుకుంటాం. కానీ ఇది ఎంతవరకు రైట్ అనే దాని మీద ఈ కౌన్ బనేగా కరోడ్పతి ఎపిసోడ్ మాత్రం క్వశ్చన్స్ రేపిందనమాట. ఈ ఇషిత్ భట్ అనే బాబు ఒక రెప్లికా మాత్రమే, ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. మోడర్న్ డే పేరెంటింగ్లో మన పిల్లలకి చిన్న కష్టం కూడా రాకూడదు అనుకుంటాం. మన పిల్లలకి కష్టం రాకుండా ఉండాలని కోరిక మంచిదే, కానీ అస్సలు కష్టపెట్టకుండా పెంచగలమా? పెంచడం కరెక్టేనా? ఒకసారి ఆలోచించాలి. మనం చూస్తే రీసెంట్గా ధోలకియాస్ ఇంట్లో ఒక పెళ్ళి అయిందనమాట గత సంవత్సరం. ఈ ధోలకియాస్ గుజరాత్లో చాలా ఫేమస్ డైమండ్ మర్చెంట్స్. ఒకసారి ఈ ధోలకియాస్ వాళ్ళ అబ్బాయిని, వాళ్ళ కొడుకుని కొంత వయసు రాగానే నా పేరు చెప్పకుండా ఒక 5,000 రూపాయలు ఇచ్చేసేసి అబ్బాయిని బతికేయని చెప్పారంట. బయటికి వెళ్ళి నువ్వు బతికి రా అని చెప్పారంట. దాదాపు 40-50 కోట్ల పనికి వెళ్తే అబ్బాయిని, ఆ ధోలకియాస్ వాళ్ళ కొడుకుని అందరు రిజెక్ట్ చేశారంట. కేరళలో చిన్న బేకరీలో పనికి కుదిరాడు. ఆ ఫోటో తర్వాత బయటకు వచ్చిందనమాట. నువ్వెంత ఆస్తిపరుడు అయినా, ఎంత పవర్ఫుల్ అయినా, నీ కొడుకుని కానీ కూతుని కానీ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పెంచితే మాత్రం వాళ్ళు కింద పడేసినా పైకి వస్తారు. కష్టం తెలియకుండా పెంచితే జీవితంలో వచ్చే ఆటుపోట్లని వాళ్ళు తట్టుకోలేరు.